నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అని మీరు చెప్పండి అంటే ఒక కోపము ఒక క్రియేటివిటీ చంపేస్తుందా లేదా లేదంటే మీకు అదేమి దానికి దీనికి సంబంధం లేదండి. ఆ ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటప్పుడు ఆ కోపం రావచ్చు, ఏమన్నా ఇది కావచ్చు అండి. అంతే నేను ఫీల్ అయ్యేది తప్ప ఇంకేం కాదు. అంటే మీ మీ తర మనుషులు లైక్ ఆర్జీవి గారు, మీరు కొంతమంది ఉన్నారు అంటే పేర్లు ఎందుకులేండి, కానీ కొంతమంది అలా ఒక స్టైల్లో ఉంటారు. అంటే కొంచెం అంటే చూసే వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం తిక్క మనుషులు అంటారు, లేదంటే కొంచెం అవేగా ఒంటరిగా ఉంటారు వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు అంటే ఏంటి ఈ ప్యాటర్న్ మనుషుల యొక్క వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ జనం మీరు అన్నట్టు నన్ను అనుకోవడం చాలా నిజమండి. మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువగా మాట్లాడేవారు ఒక పీరియడ్లో నా గురించి. చాలామంది కంటే చాలా ఎక్కువగా మాట్లాడేవారు. బహుశా ఆ పని చేసేటప్పుడైతే ఏమైతే నేను అలాగా ఇష్టానికి బిహేవ్ చేయడం, తిట్టడం, అంటే బిహేవ్ చేయడం అంటే వాళ్ళ మీద వీడి మీద కోప్పడ్డాలు అలాంటివి చేయడం, బహుశా ఇవన్నీ బయట వాళ్ళు ఆ ఇన్సిడెంట్స్ అవి క్రియేట్ చేసేవారేమో అనుకుంటున్నాను. వంశీ గారు స్నేహితులని ఎందుకు సంపాదించుకోలేకపోయారు? అంటే మీకు అది ఇష్టం లేదా, లేకపోతే సంపాదించుకోవడంలో ఫెయిల్ అయ్యారా మీరు? ఏమో అండి, మొదటి నుంచి నేను ఇలాగ ఉన్నాను, ఎప్పటికీ ఇలాగ ఉంటాను. మరి మీరు ప్రతి దాంట్లో అలాగే చెప్తారు, అంటే రీజన్ ఒక బలమైన రీజన్ ఏదో ఉంటుంది కదా. ఏమో బలమైన రీజన్ నేనేం ఫీల్ అవ్వట్లేదండి. నాకు ఉండేవాళ్ళు ఉంటారండి. నాకు మా గొట్టుమొక్కల పద్మారావు గారు నాకు చాలా ఆప్తుడు. ఓకే, అలాగే తర్వాత ఇంకా ఉన్నారండి, అంటే తక్కువ మంది, చాలా తక్కువ మంది, అదే చాలా తక్కువ. బట్ మీకు మల్లికార్జునరావు గారు బతుకున్నప్పుడు చాలా ఆప్తుడంట ఆయన, అంటే ఎప్పుడు చాలా ఇష్టపడే వ్యక్తి అంట మీరు. 100%. అంటే అసలు మీరు ఇండస్ట్రీలో మిమ్మల్ని పట్టుకోవడమే చాలా కష్టం అంటగా. అసలు మళ్ళీ మా వంశీ గారు ఎక్కడున్నారో పట్టుకోవాలంటే చాలా గగనం అంట అసలు. అలాంటిది మల్లికార్జునరావు గారికి ఒక్కడికే తెలుసు అంట మీరు ఎక్కడున్నది ఏంటి. అంతేకాండి నా బర్త్ డేట్ కూడా అతను ఒక్కడికే తెలుసు. అంటే ఏంటి అలా ఉండడంలో మీ ఉద్దేశం ఏంటి? అసలు ఎవరికి దొరకకుండా నేను ఏమి చెప్పి ఎవరితో పంచుకోవడం అది నాకు చేత కాకపోవడమా, నాకు ఇష్టం లేకపోవడమా ఏదో ఉందో మొత్తం మీద. అంటే నేను అనే స్నేహితుల విషయంలో కాదు, అసలు మీరు ఎవరికి దొరకకుండా బతకడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రొఫెషనల్గా అందుబాటులో ఉండాలి కదా వ్యక్తి అన్నాడు. అది అలాగ ఉండను, నాకు తెలియదు. ఇలా ఉండడం ఇష్టం కూడా. అంటే సపోజ్ ఇప్పుడు రేపు పొద్దున షూటింగ్ ఉంటుంది, మీరు సడన్గా అప్స్కాండ్లో అలా ఉండదు. వర్క్ దగ్గర అందరికీ చెప్పేసే నేను వెళ్తాను. నేను ఖాళీగా ఉన్న టైంలో స్వేచ్ఛగా నా ఇష్టానికి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇలాగా ఒక ప్రదేశం కాదు, నేను ఎక్కడుంటానో నాకు తెలియదు. ఆ వర్క్ ఉన్నప్పుడు కాదండి. అలాగా కాల్ షీట్ డిస్టర్బ్ అవ్వడం అది నా వల్ల జరగల. మామూలుగా ఉన్నప్పుడు నా ఇష్టానికి నేను ఎక్కడెక్కడో తిరగడం, మోస్ట్లీ ఒంటరిగా. పొరపాటున మీ అడ్రస్ పట్టుకున్నారని వచ్చినా కూడా మీరు చాలా చిరాకు పడతారంట. అదే మరి నాకు ఇష్టం లేకుండా నాకు ఇలాగ ఒంటరిగా ఉండడం ఇష్టమై వచ్చాను కదా, మరి మళ్ళీ వచ్చి పలకరిస్తే నాకు అలా ఫీల్ అయ్యండి. ఇవన్నీ గతమండి, వర్తమానం ఏం కాదు. గతంలో మీరు చెప్పిందంతా నిజమే, కొన్ని ఏళ్ళ క్రితం మాట్లాడంతా. ఫోన్ అయితే మెయింటైన్ చేస్తారు మీరు? ఫోన్ మెయింటైన్ చేస్తారండి. రోజుకి 2-3 కాల్స్ కూడా రావు. అందరూ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి 2-3 కాల్స్ కూడా రావు. నేను ఒక్క కాల్ కూడా చేస్తాను లేదు తెలియదు సార్. చాలాసేపు నేను మీతో ఉన్నాను కదా. అవునవును. ఎప్పుడన్నా ఎవరన్నా నాకు కాల్ చేయడం కానీ నేను మాట్లాడడం కానీ ఏమన్నా జరిగిందా? లేదు లేదు. అంటే ఏంటంటే ఏదో అంటే మీరు కొంచెం ఎన్హాన్స్ చేసి చెప్పండి, కొంచెం పెంచి చెప్పండి. అంటే ఏంటి ఇది నా తత్వం అంతే, ఇలా పిచ్చి పిచ్చిగా పది చందానికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడాలు అవి చేస్తారు కదా. నేను ఎవరిని చేయను, ఎవరన్నా చేయడం నాకు ఇష్టమే ఉంటుంది. అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఇదే వ్యక్తిత్వం, ఇదే తత్వం. ఓకే అండి. మీకు అంటే అక్కడ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరండి? ఎందుకు, మా పసరపూడి అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఆ ఊర్లో ఒక్క మనిషి అంటే ఒక్కడు కూడా లేడండి నాకు చిన్నప్పటి నుంచి. అది మీరు గొప్పగా చెప్పుకుంటారా? నేను గొప్పగా చెప్పుకోవడం కాదండి, మా ప్రాంతం నాకు ఇష్టమైన ఊరు అంతే. ఓకే, గొప్పగా చెప్పుకోవడం ఏం కాదండి, ఎవరికి వాళ్ళే గొప్పగా చెప్పుకోవాలి మరి నాకు తెలిసి వాళ్ళ ప్రాంతం గురించి. నాకు అదే కాదు, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అనడం మీరు గొప్పగా చెప్పుకుంటారు. అబ్బాయి అదేం కాదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అసలు అయితే ప్రస్తావన తీసుకున్నాను, మీరు అడిగారుగా అంతే, దానికి ఆన్సర్. అది ఎప్పుడు అంటే మీరు నామోషిగా ఫీల్ అవ్వరా? నాకు ఎవరు ఒక్క వ్యక్తి కూడా నా వెనక లేరు అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వరా? ఏమో నామోషి ఎందుకండి? నామోషి మీన్స్ అదే, అరే నేను ఒక్క వ్యక్తిని కూడా సంపాదించుకోలేకపోయాను నేను ఇంత జీవితంలో. అలాంటిది నాకు ఎప్పుడు ఇంతవరకు కలగలేదండి. ఉంటారండి నాకు, ఇందాక పద్మారావు గారి గురించి చెప్పాను, అలాగా నాకు
వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. పద్మారావు గారు, వెంకట్రావు గారు ఉన్నారండి, చాలా తక్కువ మంది. ఈ మధ్య కాలంలో మీ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిన సినిమా, ఆడియన్స్లో కానీ మీకు కూడా చాలా హోప్ ఉన్న సినిమా ఫ్యాషన్ డిజైనర్. ఆ సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి, జనాలలో ఒక ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. బట్ అది ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఫెయిల్ అయిందంటే, ఆ ప్రొడ్యూసర్ గారు ఏ సినిమా అన్నా సరే రిలీజ్ కాబోయే ముందు నాకు అద్భుతంగా దాని రిజల్ట్ చెప్పాడు, ఈ సినిమా హిట్ అవుద్ది అనేసి. అలాగే చాలా చాలా సినిమాలు ఆయన చెప్పినట్టే జరిగినాయి. నాకు ఆయన మీద ఎప్పుడైతే నమ్మకం ఏర్పడిందండి. ఓకే. ఈ సినిమా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమా అతను అద్భుతం అని అతను ఫీల్ అయితే చాలు అని ఇంక నేను బ్లైండ్గా నమ్మాను. అతను కూడా ప్రతి ఇంచించు అబ్జర్వ్ చేస్తూ సాటిస్ఫై అయ్యాడు ఆయన. ఓకే. ఇది డెఫినెట్గా సినిమా అద్భుతంగా పే చేస్తుంది, ఆడుతుంది అని నాకంటే ఎక్కువ హోప్తో ఉన్నాడు ఆయన. అవును. మా ఇద్దరితో పాటు నా దృష్టిలో గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఎంఎస్ రాజు గారు. ఆయన కూడా అపారమైన నమ్మకంతో ఆయన ఉన్నారండి ఈ ఫిల్మ్. ఇది చూసి వీళ్ళంతా సినిమా చూసిన వాళ్ళు, రీ రికార్డింగ్ వెళ్ళడానికి ముందు చూసిన వాళ్ళు. వీళ్ళు ఆ ఫిల్మ్ మీద ఆయనకి కొండంత నమ్మకం. దాంతో నేను చాలా అద్భుతంగా వర్కౌట్ అవుద్ది సినిమా అని ఫీల్ అయ్యానండి. అది కాకుండా పోయింది. సాంగ్స్ ట్రైలర్స్ ఎవరు చూసినా ఇది ఒక మళ్ళీ ఒక అద్భుతం ఫీలే వచ్చింది జనాలలోకి. ఆ సాంగ్ ఆ ట్రైలర్ చూశాక నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఇదంతా ఆ ప్రొడ్యూసర్ గారు చేయించారండి ఎవరితోనో, నేను నాకు సంబంధం లేదు. నేను చూసాను, నేను ప్రేక్షకులతో పాటు. సినిమా తీయడం వరకు నాకు సంబంధం, ఈ ట్రైలర్ నేను చేయాలి, ఆయనే చేయించారు. ఆ పబ్లిసిటీ డిజైన్లు కూడా ఆయనే చేయించారు. నాకు మంచి నేను హోప్తో ఉన్నాను అనమాట. శ్రీశైలం వెళ్తున్నానండి, నాకు మీరు మంచి వార్త చెప్పాలి అనే పద్ధతిలో నేను బయలుదేరితే తెల్లవారుజాని ఆ షో అయిన తర్వాత ఆయన నుంచి ఫోన్ రావాలి, ఎంతగా రావట్లా. ఓకే. అలాగా వెయిట్ చేస్తూ ఫోన్ కోసం చూస్తూ ఇప్పుడు సాయంకాలం 5ంటికి చాలా బద్ధకంగా మామూలుగా మాట్లాడాడు ఆయన. ఏంటంటే యుఎస్ స్టాక్ తెలిసిందండి, డల్గా నిద్రపోయాను అన్నాడు. అలాగా అది మీ ప్రశ్నకి నేను కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చానా? అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఆ రియాక్షన్ తోటి? నేను వీళ్ళు నాకంటే కొంచెం అడ్వాన్స్డ్ అనేసి ఫీల్ అయ్యాను ఆ ప్రొడ్యూసర్ గారిని. అంటే నాకంటే రీసెంట్గా వచ్చాడు కాబట్టి ఆయన ఇండస్ట్రీకి. ఎవరి అంచనాలో కూడా నిజం కాకుండా పోయినాయి. మీ ఈ రిజల్ట్ని బట్టి ఎంఎస్ రాజు గారి రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఇంతవరకు ఆయన నాతో మాట్లాడేదండి ఎప్పుడు. ఈ ప్రొడ్యూసర్ గారు కూడా నాతో క్లియర్గా ఎప్పుడు మాట్లాడలే ఇంతవరకును. ఇప్పుడు ఆయన అసలు నాతో ఫోన్ టచ్లోనే ఆయన లేరనుకోండి, అది వేరే సంగతి. బాగా డిసప్పాయింట్ అయ్యాడు ఆయన, తన అంచనాలు తారుమారైనందుకు డిసప్పాయింట్ అయ్యాడు ఆయన. ఓకే. అండ్ ఈ సినిమాలో మీరు ఒక టైంలో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తాను క్యారెక్టర్ అని ఒక టైంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు పెట్టలేకపోయారు? ఆయన చేయనని కబుర్ చేశారండి. చేయను అంటే చేయనంటే డైరెక్ట్గా నాతో అనలేదు, కానీ ఆయన డేట్లు చూసి ఆయనతో ఆయన చెప్పారనమాట, ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి చేయడం. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు నాతో అన్నారు, ఆ లేడీ స్టైల్ అనేది ఎక్స్టెన్షన్, ఒక అద్భుతమైన సినిమా, దాన్ని పార్ట్ 2 చేయడం, సీక్వెల్ చేయడం నాకు ఇష్టం లేదు అని ఆయన కబుర్ చేశారండి. ఇష్టం లేదు, నేను దాంట్లో చేయడం ఇష్టం లేదని కబుర్ చేశారు. అది ఆయన అభిప్రాయం, పర్సనల్ అంతే. దాన్ని నేనేం కాదన్నాకే నాకే హక్కులు లేవు. అవునవును. మీరు వాళ్ళ అబ్బాయిని, ఎంఎస్ రాజు గారి అబ్బాయిని కొంచెం హార్ష్గానే ట్రీట్ చేశారంటే నిజమేనా ఈ సినిమాకి? లేదండి. హార్ష్గా అంటే హార్ష్ మీన్స్ తిట్టడం అలా లేదా? అతను నాకు చాలా ఇప్పటికి ఇవాళకి ఎంఎస్ రాజు గారు కానీ వారి అబ్బాయి కానీ
చాలా సన్నిహితులు. ఓకే. ఇవాళ మార్నింగ్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇవాళ మార్నింగ్కి నేను ప్రతిరోజు కొంతమంది ముఖ్యులకి నేను గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతాను. శుభోదయం అని ఎస్ ఎస్. నేను తీసిన అయితే నేను కలెక్ట్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ మీద శుభోదయం అని నా పేరు ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చే వాళ్ళలో ఎంఎస్ రాజు గారు, వారి అబ్బాయి, ఇద్దరు కూడా. వెరీ గుడ్.